అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. నేను చాలామంది మీకు తెలుసు, అనేక కాలేజీలు తిరుగుతుంటాను, అనేక విషయాల మీద మాట్లాడుతుంటాను, అనేక కాలేజ్ రివ్యూస్ కూడా చేస్తుంటాను. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇంజనీరింగ్ కాలేజ్, స్కూల్స్, ఇంటర్మీడియట్ కాలేజ్. ఆ క్రమంలో నాకు ఐఐఎం అహ్మదాబాద్ చదువుకున్న ఒక మిత్రుడు, మీరు తప్పనిసరిగా గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ను మీరు విజిట్ చేయండి, ఒకసారి డైరెక్ట్గా అతను మాట్లాడండి, మీరు కొత్త అనుభూతికి లోనవుతారు, అసలు మీరు ఊహించనంత అద్భుతమైనటువంటి కాలేజీ మీరు చూడండి అని చెప్పి వారు ఇన్సిస్ట్ చేశారు. సరైన సమయం చూసుకొని కీసర దగ్గర ఉన్నటువంటి గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీకి ఎంట్రన్స్కి వచ్చాను. సో వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ ఒక ఇంజనీరింగ్ కాలేజీ, ఎంసెట్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీ, అది కూడా పెద్దగా ప్రచారం లేనటువంటి కాలేజు ఇంత అద్భుతంగా ఉంటుందని కళలో కూడా ఊహించలేదు. కావాలంటే మిత్రులారా, మీరు ఒక్కసారి గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చి చూడండి, డెఫినెట్గా మీరు అబ్బురపడిచేటువంటి అనుభూతి మీకు కలుగుతుంది. ఒకసారి ఇది ఇప్పుడు ఈ 4 అన్నారు కదండి, ఇప్పుడు ఏఎంఎల్ అన్నారు, డాటా సైన్స్ అన్నారు, సైబర్ సెక్యూరిటీ అన్నారు, సిఎస్సి 4 అన్నారు కదా. అసలు చాలామంది నేను కెరీర్ కౌన్సిలింగ్ చేస్తున్నారు కాబట్టి చాలామంది పేరెంట్స్ ఏమంటుంటే, మాకు సిఎస్ఏ కావాలండి, మాకు డాటా సైన్స్ వద్దు, మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వద్దు అని మీకు ఫస్ట్ కాలేజీలో డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వదిలిపెట్టి టాప్ 10 కాలేజీలో సిఎస్సి పోతున్నారు. నేను పదే చెప్తున్నాను, ఈ సిఎస్సి వీటన్నిటి కూడా 2-3 సబ్జెక్ట్స్ మాత్రమే తేడా ఉన్నాయి. 80-90% సేమ్ నేను పదే అన్ని లైవ్లలో మాట్లాడుతుంటాను. కానీ మీలాంటి అకాడమిషియన్స్ దాని మీద స్పష్టత ఇస్తే చాలామంది నమ్ముతారు నా మాట కంటే. ఒకసారి చెప్పండి. నన్ను కూడా అడుగుతూ ఉంటారండి చాలా మంది అడ్మిషన్స్ పీరియడ్స్లో. అది అపోహ అండి యాక్చువల్గా. ఎందుకంటే ఇవన్నీ కూడా 2020లో స్టార్ట్ అయినాయి అడిషనల్ బ్రాంచెస్. ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అనేవి ఏఐసిటి వాళ్ళు 2020 అంటే 3 సంవత్సరాల కింద స్టార్ట్ అయినాయి. సో ఆ టైంలోనే మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ కరికులం ప్రిపేర్ చేయడం కానీ అదంతా జరిగింది. అంటే జేఎన్టీయూ కాలేజ్ అటానమస్ కదా. ఓకే, అటానమస్. మనకు కొంచెం అటానమీ ఉంటుంది. సిలబస్ కూడా మనం పూర్తిగా డిఫరెంట్గా ఇవ్వడానికి వీలేదు. స్టిల్ దాని నిగరానీలోనే చేయాల్సి వస్తుంది. పాయింట్ ఏంటంటే పేర్లు వేరైనా ఇవన్నీ బేసికలీ సిఎస్సి కోర్స్, అన్ని సిఎస్సి కోర్సెస్. 80% సిలబస్ సేమ్ ఉంటుంది. మీరు కావాలిస్తే సిలబస్ బుక్ తీసి చూడొచ్చు. అదే చెప్తారు. సో 80% సేమ్ ఉన్నా ఇప్పుడు ఏఎంఎల్ అనే స్పెషలైజేషన్ అంటూ కొంచెం ఫ్లేవర్ ఇవ్వాలి కాబట్టి దానికి సంబంధించిన ఒక 3-4 కోర్సులు అడిషనల్గా కోర్ సబ్జెక్ట్స్ లాగా ఉంటాయి. ఒకటి చెప్పండి, ఇప్పుడు సిఎస్సికును మీ దగ్గర ఏఎంఎల్ ఉంది, ఎన్ని సబ్జెక్ట్స్ తేడా ఉన్నాయండి? ఒక 3-4 సబ్జెక్ట్స్ తేడా ఉంటాయి. ఇప్పుడు సిఎస్సికును సైబర్ సెక్యూరిటీ సబ్జెక్ట్స్ తేడా ఉన్నాయి. అరౌండ్ దట్ అన్ని కూడా అంతే, ఒక 3-4-5 సబ్జెక్ట్స్. సిఎస్సికును డేటా సైన్స్ కింద తేడా ఉన్నాయి, సేమ్ 3 to 5. సో సెకండ్ ఇయర్ వరకు ఎగ్జాక్ట్లీ సేమ్. థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, ఫస్ట్ సెకండ్ ఇయర్ 100% సేమ్. 100%. సో కోర్ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయండి. ఇప్పుడు మీకు ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. ఇయర్ ఫస్ట్ టైం డాటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అయిన వాళ్ళకి ప్లేస్ అవుతున్నాయి ఫస్ట్. అవునండి. మీరు కంపెనీస్ వస్తున్నాయి. ఇప్పుడు ఫిజికల్గా మనకు తెలుసు విషయం ఏంటనేది. ఈ కంపెనీస్ ఎవరన్నా మాకు డాటా సైన్స్ వాళ్ళే కావాలి, సిఎస్సి వాళ్ళు వద్దు, సిఎస్ఏ వాళ్ళు కావాలి, లేకుంటే ఏఎంఎల్ వాళ్ళు వద్దు, ఎవరైనా అడిగా మేము? అట్లా లేదండి, అట్లా లేదు. అందరికి సో ఒక కంపెనీ వస్తే అన్ని బ్రాంచ్ల వాళ్ళు ప్లేస్మెంట్ అర్హులు, సిఎస్సి లాగానే సమాన అర్హత. ఒక రకంగా సిఎస్సిఏ 15 సెక్షన్లు ఉన్నట్టు పేరు వేరే. ఎగ్జాక్ట్లీ. ఇన్ మై ఒపీనియన్ ఇట్ ఈస్ లైక్ దట్. ఇన్ కంపెనీస్ ఆల్సో దే ఆర్ నాట్ డిఫరెంట్. సో ఎలాంటి డిస్క్రిమినేషన్ వాటి మధ్య లేదు. మీరు ఏఎంఎల్, సైబర్ సెక్యూరిటీ. మరో విషయం అండి, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నప్పుడు సైబర్ సెక్యూరిటీ జాబ్స్ వస్తున్నాయి, కంపెనీస్ వస్తున్నాయి మీకు? ఇప్పటి వరకు అయితే రాలేదండి. డాటా సైన్స్ కంపెనీస్ వచ్చి మా డాటా సైన్స్ తీసుకుంటాం అలా లేదండి. అంటే ఇప్పటి వరకు ఫ్యూచర్లో జరగవచ్చేమో కానీ ప్రస్తుతానికైతే లేదండి. ప్రస్తుతానికైతే మనకు ఎవరు వచ్చినా కూడా అందరూ బేసిక్ అంతే. ఇంకో విషయం ఏంటంటే ఇది అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్. అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అనేది బ్రెడ్త్ అంటే డెప్త్గా వెళ్ళాం ఏది కూడా. సో వాళ్ళకి అండర్ గ్రాడ్యుయేట్లో డేటా సైన్స్ చేసినాడు కాబట్టి వానికి ఏదో చాలా ఎక్స్పర్టీజ్ ఉంటుంది డేటా సైన్స్లో అని చెప్పేసి ఒక కంపెనీ వచ్చి స్పెసిఫికల్లీ డేటా సైన్స్ వాళ్ళే కావాలని తీసుకోవడం చాలా అరుదండి జరగడం. ఎందుకంటే దాంట్లో ఎక్స్పర్టీజ్ రావాలంటే ఎంతో కాలం ఇండస్ట్రీలో పనిచేసి ఎంతో మెచ్యూరిటీ ఉంటే తప్ప స్పెసిఫికల్లీ డేటా సైన్స్ అని తీసుకోవడం అనేది జరగదు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో. అందుకని అందరినీ సమానంగానే చూస్తారు. ఒక స్టూడెంట్ ప్రత్యేకంగా వాడికి ఇంట్రెస్ట్తోని ఏమైనా ప్రాజెక్టులు చేసి ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ చూపించి ఎక్స్ట్రా నాలెడ్జ్ తెచ్చుకుంటే కొంచెం ఏదైనా స్పెసిఫిక్గా వచ్చే అవకాశం ఉంటుంది తప్ప అందరూ ఒకటే. ఎంసెట్ కాలేజీలకు సైబర్ సెక్యూరిటీ వచ్చి తీసుకుని సైబర్ సెక్యూరిటీ పెడతారని అయితే నేనైతే అసాధ్యం, ఆల్మోస్ట్ అసాధ్యం. రేరెస్ట్ కేసు ఏమన్నా సాధ్యం కావచ్చు, రేరెస్ట్ కేసెస్. సో ఒక రకంగా మీరు, ఇది చాలామంది పేరెంట్స్ కూడా డౌట్ ఏంటంటే చెప్తున్నాను, ఒక రకంగా
మీరు సైబర్ సెక్యూరిటీ తీసుకున్నా, డాటా సైన్స్ తీసుకున్నా, ఏఎంఎల్ తీసుకున్నా, సిఎస్సి తీసుకున్నా 15 సెక్షన్ సిఎస్ అనే భావించండి. మీ యొక్క పేర్లు ఒక రకంగా వేరే వేరినట్టు. సార్ యాక్చువల్లీ మన భారతదేశంలో సమస్య ఏంటంటే థియరీ బాగా నేర్చుకుంటారు, ప్రాక్టికల్స్లో సరిగా ఉండదు. ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా సబ్జెక్ట్ నేర్చుకుంటారు, ప్రీవియస్ కోర్స్ చదివి మార్క్స్ తెచ్చుకొని పాస్ అవ్వడం, జీపీఏ లాంటివి తెచ్చుకుంటారు. కానీ నిజానికి లెర్నింగ్ బై డూయింగ్ అనేది నిజమైన విధానం కదా. ఓన్లీ థియరీ నేర్చుకోవడం వల్ల కొంచెమే ప్రయోజనం ఉంటుంది. యాక్చువల్లీ మీరు థియరీని ఇటు ప్రాక్టికల్ థియరీని ఉపయోగించి ఎక్స్పెరిమెంట్స్ కానీ లేకుంటే ప్రాజెక్ట్స్ చేసేటువంటి ఈ విధానాన్ని థియరీ ప్లస్ ప్రాక్టికల్స్ కలిపి మీరు ఏ విధంగా ఎఫెక్టివ్ లెర్నింగ్ మీద మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు కాలేజీలో? ఇప్పుడు ఎవ్రీ 2 years ఆర్ సో వీ చేంజ్ ద రెగ్యులేషన్స్. అంటే ఇప్పుడు కరెంట్లీ 22లో కొంచెం మార్చాము. సో AR22, అంతకుముందు AR20 ఉండింది. సో ఇప్పుడు ఏంటంటే మేజర్ చేంజ్ ఏంటంటే, ఇప్పుడు చదువు ఏదైనా కూడా మనకి ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఊరికే పుస్తకాలు చదివేసుకొని ఎగ్జామ్స్ రాసేసి పాస్ అయిపోతే స్కిల్స్ రావండి. సో లర్నింగ్ బై డూయింగ్ అంట. ఎనీథింగ్ వెన్ యూ డూ సంథింగ్ విత్ యువర్ ఓన్ హోల్ బాడీ, సోల్, మైండ్, విత్ పెన్ అండ్ పేపర్, డూయింగ్తోని యూ లర్న్ ఎ లాట్. ఇది కూడా ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్, నేను చెప్తున్న విషయం ఏం కాదు. సో డూయింగ్ అంటే ఏంటి, వాట్ యూ మీన్ బై డూయింగ్ అంటే, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో ఏంటంటే ప్రాజెక్ట్స్ ఉంటాయి, కోడ్ చేయాలి. నువ్వే కూర్చుని ఒక కొత్త ప్రాబ్లం ఇస్తే దాని గురించి ఆలోచించి కోడ్ చేసి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి అది వర్క్ అవుతున్నట్టు చూపించి డెమాన్స్ట్రేట్ చేయాల్సి వస్తుంది. అది ఊరికే పేపర్ ఏదో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ రాసినట్టు కాదు. సో ఇట్ హ్యాస్ టు వర్క్. సో ఫర్ దట్ మనం చాలా కష్టపడి సొంత ఆలోచనతో చేయాల్సి వస్తుంది. సో సొంత ఆలోచనతో చేసినప్పుడే మనిషి నేర్చుకుంటాడు. ఎవరో సార్ చెప్పుకుంటూ పోతే మనం వినేసి ఏదో నోట్స్ ఎవరో ఇస్తే అది బట్టి కొట్టేసి ఎగ్జామ్స్ రాస్తే ఎగ్జామ్స్ పాస్ అవుతాం, కానీ మనకు స్కిల్ రాదు. ఇది ఫిలాసఫీ అండి. దట్ ఈస్ ద ఫిలాసఫీ వి ఫాలో. నేను క్లాస్లో కూడా ఇదే చెప్తాను ఎప్పుడు కూడా. సొంతగా చేయాలి. సో ఊరికే చెప్పడం వేరు, అవకాశాన్ని కల్పించడం వేరు. సో మరి కొత్తగా ఏం జరిగిందంటే, ఏ సబ్జెక్ట్స్లోనైతే ప్రాజెక్ట్స్ చేసే అవకాశం ఉంటుందో ఆ సబ్జెక్ట్స్లలో మేము కరికులంలోనే ఒక ప్రాజెక్ట్ అని చెప్పి పెట్టేసాం. అంటే ఇవాల్యుయేషన్ జరుగుతుంది, మార్కులు ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీ అన్నమాట, చాయిస్ కాదు. అంటే ప్రాజెక్ట్ చేస్తే నువ్వు బాగుపడతావు బాబు అని చెప్పి వదిలేయడం కాదు. ప్రాజెక్ట్ వాడు కంపల్సరీ చేయాలి. ఇంతకుముందు ఓన్లీ ఫైనల్ ఇయర్లో ఒక ప్రాజెక్ట్ ఉండేది. 3rd year 2nd semester తర్వాత వెకేషన్ టైంలో 3-2 అంటాం దాన్ని, తర్వాత మినీ ప్రాజెక్ట్ ఉండేది. సో ఇది చాలా తక్కువ అనిపించింది మాకు. ఎందుకంటే 4 ఏళ్ల ఎడ్యుకేషన్లో జస్ట్ ఒక 2 ప్రాజెక్ట్స్ చేయడం అనేది అది సఫిషియెంట్ కాదు. సబ్జెక్ట్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ జావా ఉంది, జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా అంటాం మేము. దాంట్లో ఇంతకుముందు చదువుకునే వాళ్ళు ఎగ్జామ్స్ రాసి ల్యాబ్ పాస్ అయ్యేవాడు. కాకుండా అడిషనల్గా ఇప్పుడు దాంట్లో వాడు ప్రాజెక్ట్ కూడా చేయాలి. అట్లాగే డేటా స్ట్రక్చర్స్ ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. DBMS ఉంటుంది, డేటాబేస్ మేనేజ్మెంట్. ఊరికే చెప్తున్న సబ్జెక్ట్స్ పేర్లు. ఈ సబ్జెక్ట్స్లలో ప్రాజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎవ్రీ సబ్జెక్ట్ వేర్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్, మోస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ వాటిలలో మనం ఏం చేసామంటే ప్రాజెక్ట్ని కరికులంలోనే కంపల్సరీ చేయడంతో ప్రతి ఒక్క స్టూడెంట్ ఇప్పుడు చేస్తాడు అనమాట. ఏంటి దీనివల్ల ఉపయోగం అంటే, ప్రాజెక్ట్ చేస్తే ఎక్కువ నేర్చుకుంటారు. క్లాస్లో వింటే కొంచెం నేర్చుకుంటారు, సొంతగా చేస్తే చాలా నేర్చుకుంటారు. కాబట్టి స్టూడెంట్స్కి డూయింగ్ బై లెర్నింగ్ అనే ఆపర్చునిటీస్, అంటే అవకాశాలు ఆల్రెడీ కొన్ని ఉండినాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువ చేసామన్నమాట. సో ప్రతి సెమిస్టర్లో వాడికి 2-3 సబ్జెక్ట్స్ తగులుతాయి, చేస్తూ పోతూ ఉంటారు, నేర్చుకుంటూ పోతుంటారు అనమాట. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. అదొక మంచి విధానం అనమాట. పెడగాజీ అంటాం, అది మెథడ్, అంటే టీచింగ్ మెథడాలజీ అనమాట ఒకటి. సో వీ వాంట్ టు ఎంగేజ్ దెమ్, ఇన్వాల్వ్ ద స్టూడెంట్స్. వాళ్ళని కూడా కలుపుకొని వాళ్ళతో చేయిస్తే ఎక్కువ నేర్చుకుంటారు.